ఫాదర్ తన తండ్రి విషయంలో కూడా వీళ్ళ వ్యవహార శైలి ఏమన్నా డిఫరెంట్గా ఉందని అనుకుంటున్నారా మీరు? అంటే నాకైతే ఈ మధ్యకాలంలో ఎవరో వాళ్ళ దగ్గర కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కలిస్తే చెప్తా ఉన్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నారు ముసలాయనను పెద్ద ఆయనను అని చెప్పి చెప్తా ఉన్నారు. ఫోన్లు కూడా ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. ఫోన్లు వీళ్ళు ముగ్గురు ఒకటైరు, ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ అండ్ సంతోష్ ముగ్గురు ఒకటైనరు. ఆయనను మొన్నటి మీటింగ్ కూడా ఆయనను జస్ట్ ఇప్పుడు లేస్తలేదు వీళ్ళతో కాబట్టి పార్టీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టించిన తర్వాత పార్టీ యంత్రాంగాన్ని అంతా యాక్టివేట్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు తప్ప ఆయనను ఆల్మోస్ట్ ఆల్ ఒక హౌస్ అరెస్ట్ లెక్క నడిపిస్తున్నారని బయట ప్రచారం జరుగుతుంది. మరి ఆయన అట్లా భయపడే వ్యక్తో లేకపోతే 4 గోడల మధ్య ఉండే వ్యక్తి ఏం కాదు కదా. ఏమున్నది ఇప్పుడు కేసీఆర్ తనంతట తాను పోయి అన్ని ఫోన్ నెంబర్లు తీసుకొని ఎత్తికి ఫోన్ చేసేవాడు కాదు కదా, సంతోషే కదా మొత్తం పని చేసేది. ఇప్పుడు నువ్వు వీళ్ళు ముగ్గురు ఒక్కటైన తర్వాత ఇవాళ ఫామ్ హౌస్లో ఉంటుండు, ఎవరిని పోనీయొద్దు అంటే పోనీయరు, ఏముంటుంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఆయన పిలిచి చెప్పగలిగి ఇప్పుడు ఆయన ఒక స్థాయిలో ఉన్నాడు, ఆయన అంతకంటే దిగొచ్చి చేస్తాడు అనుకోను నేను. కాబట్టి వాళ్ళకి అప్పచెప్పిండు, వీళ్ళు చేయలేకపోతారు, వీళ్ళతో అయితలేదు. మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి కదా, కనిపించింది కదా కాన్ఫిడెన్స్ లెవెల్స్. అది చూసినాం కదా, వాళ్ళే పెట్టించారని చెప్తా ఉన్నారు. వాళ్ళకి దగ్గర ఉన్నదే చెప్పిన మాట చెప్తున్నారు, వాస్తవం కావచ్చు కాకపోవచ్చు, కానీ బయట ఉన్నటువంటి ప్రచారం వాళ్ళ దగ్గర సర్కిల్లో తిరుగుతున్నటువంటి ప్రచారం అయితే కేసీఆర్ను హౌస్ అరెస్ట్ చేసిరు వాళ్ళ కుటుంబ సభ్యులు. ప్రధానంగా కేటీఆర్ హౌస్ అరెస్ట్ చేస్తే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు, అంతవరకే. ఏం చేస్తారో చూద్దాం. నేనేమంటున్నా అంటే కేసీఆర్ వాళ్ళది ఏముంటుంది, ఏం లేదు కదా, నథింగ్ కదా. వాళ్ళు అట్లా అనుకోవట్లేదు కదా, అంతా మేమే అనుకుంటున్నారు. ఇప్పుడు మేము నడిపిస్తే నడుస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ సీనియర్ అయిపోయిండు, ఆయన అయిపోయింది ఆయనది, ఇక ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్పి చెప్పుదామనే పద్ధతిలో చేస్తున్నట్టున్నది. ఏం జరుగుతుందో సరే, ఆ పార్టీ అంతర్గత వ్యవహారం, వాళ్ళ కుటుంబ అంతర్గత వ్యవహారం ఇప్పుడు కాబట్టి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బయట రకరకాల స్పెక్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి, మనం వాటి మీద పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. జరగకుండా ఉండాలని కోరుకుందాం. కేసీఆర్ ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా 4 కాలాల పాటు మంచిగా ఉండాలి అనేటటువంటిది మనమంతా కోరుకుందాం. మేమంతా కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు కోరుకుందాం.